నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కడప విప్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి A1, A2 మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? A2 తప్పించుకోలేని తప్పులు చేశారు. వైసీపీ అడుగు దశకు చేరింది. వైఎస్ఆర్ పార్టీ డైనోసార్. జగన్ సార్ బేకార్. పులివెందులలో డీఎస్పీ మురళీ నాయక్ను జగన్ బెదిరించాడు. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆ దరిద్రుడి నుంచి బయటకు రండి. వైసీపీ లాంటి పార్టీ ఉండకూడదు. వివేక హత్యపై విజయసాయిరెడ్డి నిజం చెప్పారు. విజయసాయిరెడ్డితో అవినాష్ గుండెపోటు అని చెప్పించాడు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, ఇక్కడ ఉన్న అందరికీ. ముఖ్యంగా A2 విజయసాయిరెడ్డి గారి పైన సబ్జెక్టు ప్రధానం. అందులో ఈ జిల్లా A1 జగన్ రెడ్డి, ఇద్దరి మధ్య సఖ్యత ఎందుకు లోపం వచ్చింది, సబ్జెక్ట్ ఏంటి, తప్పించుకోలేనంత తప్పు చేశాడు విజయసాయిరెడ్డి. A2నే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 × 10 times, 100 times, మెనీ మోర్ టైమ్స్. ఏదో బతిమిలాడినట్టు, లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుగుకున్నా బెగ్గింగ్, ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, నన్ను అడిగినాడు ఎందుకు కాదు వింటాడు అంటే, ఆయన పార్టీ అడుక్కుపోయింది, ఆయన అడుక్కునే అడుగు దశకు చేరింది, ఇంకా అడుగు దశలోకి చేరుతుందనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేశారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో, వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పినా. వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్. ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో, అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందులలో 20 days బ్యాక్ పులివెందులకు వచ్చి ఒక డిఎస్పీ మురళీ నాయకుడు, ఆయన మురళీ నాయక్ గారిని, నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడు అని చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర, మా వాళ్ళ దగ్గర. ఏమంటే ఇంకా కండకావరం తగ్గలే అతనికి, జమిల్ ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ దరిద్రం బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయిరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను అందరినీ కోరుతున్నాను, మిగతా వాళ్ళను, ఎట్లా పోతుంది పార్టీ, దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలా. ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినాడంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్తని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడంట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట,
గుండెపోటు అని దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం జమ్మలోడు పోయి పోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయి రెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం, సాక్షి టీవీలో, పేపర్ కాదు టీవీలలో స్కోలింగ్ నేను స్వయంగా చూశాను, కాలం చూపించాను కూడా అన్ని టీవీలతో పాటు. కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు, ఇప్పుడు కూడా లేదు, అది మామూలు మాయమైపోయింది, అది ఎప్పుడు ఉండదు, తప్పించుకోవడమే. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయి రెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా. నేను అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటు అని, కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని. గతంలో ఒక సామెత ఉండేది, పలికేడు వాడు రామభద్రుడట, పలికించెడు వాడు రాముడట అని. అంటే అవినాష్ రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయి రెడ్డి గారికి చెప్పించాడు, అంటే గుండెపోటు అని. ఆ తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, ఆ రోజు ఉండబడిన పృథ్వీరుడు ఎమ్మెల్యే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి, చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎంగా ఆపధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట, నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ కడుగుతుంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతుంటే, ఒకవైపు కుట్లేస్తుంటే, ఒకవైపు కట్లు కడతా అంటే, కనికట్లు చెప్తా అంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి